చేసుకుని ప్రతి సోమవారం అలాగే సేవకుల యొక్క సంఘాలలో ఉన్న ప్రార్థనలో మనమందరం పాల్గొని ప్రభువును గణపరుస్తూ మయపరుస్తూ వచ్చాం. 2024 సంవత్సరం సోమవారం అంటే మొదటి సోమవారం నూతన సంవత్సరం కనుక అందరి సంఘాలలో ప్రార్థనలు ఉంటాయి కనుక రెండవ సోమవారం నుంచి తిరిగి ప్రారంభించడానికి దేవుడు కృప చూపెడుతున్నాడు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మొదట పాస్టర్ అమృతరావు గారు వచ్చి ప్రార్థన ద్వారా ప్రారంభిస్తుండగా మనమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభునామం కోరుచున్నాను. నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. గత సంవత్సరం అంతా మీరు కాపాడి మమ్మలను, మా కుటుంబాలను, మా పరిచర్యలను, మా సంఘాలను, మా ఆత్మీయ బిడ్డలను తండ్రి ప్రభువా, ముఖ్యంగా మాకు మంచి బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి కాపాడినందుకు వందనాలు ప్రభు. నూతన సంవత్సరంలో ప్రభువా ఈ విధంగా తండ్రి మా ప్రియులు నాయకులు గారిని బట్టి వందనాలు, వారి కుటుంబము ప్రభువా ఏ విధంగా ఉన్నారో మీరు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకు అన్నీ చెప్పారు తండ్రి. ఉంటాయి అయినా కూడా తండ్రి విశ్వాసమైన పట్టుకొని మీకు మహిమకరంగా ఉండమని చెప్పావు. కాబట్టి బ్రదర్ ఎక్కడెక్కడ వెళ్తుంటే అక్కడక్కడ ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ దేవుడికి అధ్యక్షత వహించమని నజరేయుడని స్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 అయినా ప్రభువా, ప్రేమ గల తండ్రి, కృపా కనికరముల దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా కన్నువాడు, వినువాడు, చూసేవాడు, సృష్టికర్తవు నాయన, మా విమోచకుడు నాయన, మా రక్షకుడు, మా సర్వాధ అయ్యా సమయం కన్నా తండ్రి నాయన ఏరియాన్ని నూతన సాయం అనేది తీర్చండి. దేవానికి వందనాలు తండ్రి నాయన. రాబోతున్నారు నాయన దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు వందనాలు ప్రభుత్వం తండ్రి. ఆమేన్. ఆమేన్. గడిచిన దినమున మీరు కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో రెండవ సోమవారం దినమున మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో గడిపే భాగ్యము నైనా నా పట్ల మా పట్ల చేసిన గొప్ప కార్యాలు చేరువచ్చి పెట్టిన సంఘాలన్నింటినీ యేసు నామములో మీరు అభివృద్ధి పరస్పరం మీకు చేసుకోవాలి. ఈ రీతిగానైనా ఈ సంఘం అంతటిని, ఈ కార్యక్రమం అంతటిని మీరే జయప్రదం జరిగించి మీరు మాత్రం మహిమతో ప్రభావం పొందుకొని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నీ ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో తండ్రి మా ప్రార్థన నీ సన్నిధికి తీసుకొని వచ్చాము నాయన. మా ప్రతి అవసరత నాయన ప్రతి అక్కడిని వెరిగిన దేవుడు నాయన నీకు స్తోత్రములు తండ్రి. మనుషులమైతే పై వేషములు చూసి లక్ష్య పెడతాం, కానీ నీవు అంతరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. మహాగరుడ, పరిశుద్ధుడ, దేవ, మహిమగల రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను ఎంతవరకు తండ్రి మీ దాసులు ప్రార్థన చేస్తున్నారయ్యా ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా అయా గతనైన ప్రభా తండ్రి అయ్యా ఈ పండుగ దినాల్లో ప్రభా ప్రతి సేవకుడు నాయన ప్రభా సంఘము బిజీగా ఉన్నప్పటికీ కూడా నాయన ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి మరొకసారి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మిమ్మల్ని కీర్తించాలని మేమందరం చేరుకున్నామయ్యా. ఒక సహవాసము కలిగి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించాలని, మేమందరము కలిసి ప్రార్థించాలని అయ్యా మరొకసారి చేరుకున్నాం ప్రభా. మీకు వందనాలు. అంచులుగా తండ్రి సంఘం అభివృద్ధి అవ్వాలి తండ్రి ప్రభా. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తండ్రి ప్రభావితం కావాలి తండ్రి. మీ నామం ప్రభావితం కావాలి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి, ప్రతి నోట నాయన తండ్రి మీ మాట ఉండాలి ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నాపై చూసి కాచావు నాపై చూసి ఇస్తావు సంవత్సరం
నా జీవితకాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి గణపరచుము యేసయ్యా నా జీవితకాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి గణపరచుము యేసయ్యా నాపై చూసి నాపై చూసి దేవా స్తోత్రం తండ్రి వందనాలు నాయనా మరి గతించిన రాత్రి ప్రభు తండ్రి ఆ యొక్క భయంకరమైనటువంటి చీకటి యొక్క వాతావరణంలో ప్రభు నాయన అంధకార శక్తులు కోరుతున్నటువంటి ఆ యొక్క నాయన సమయంలో నాయన తెల్లవారుజాము వరకు ప్రభు నాయన నీ హస్తం కింద దాచి ప్రభు సురక్షితంగా ప్రభు నీ సన్నిధిలో ప్రభు తండ్రి నీ యొక్క యాజకుడు ప్రభు తండ్రి నాగేశ్వరరావు గారి మిగిలినటువంటి సన్నిధిలో నాయన గోరబండ పాస్టర్ ఫెలోషిప్ లో తండ్రి యథావిధిగానైనా తండ్రి ఇక్కడ పాస్టర్లతో సహా నన్ను కూడా ఏర్పరిచి నేను విస్తృత్య కృపను వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಯೆಸಯ್ಯ ನಿಮ್ಮ ಕರುಣೆಯ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಕರ್ತನೇ, ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ, ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೇವೆ, ಮಹಿಮೆ ಪಡಿಸುತ್ತೇವೆ. ನಮ್ಮ ರಾಜಾದಿರಾಜನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. ಪ್ರಭುಗಳ ಪ್ರಭುವೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಪ್ರಭುವಾಯಿ ಸಮಯದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತನೇ ಬೋರಬಂಡ ಪಾಸ್ಟರ್ ಫೆಲೋಶಿಪ್ ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ಆ ಸ್ಥಳದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಭಾಪಾಲಕರುಗಳನ್ನ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ಪ್ರಭು ತಂದು ವಿಶೇಷವಾಗಿ ಅವರ ಕುಟುಂಬ ಮಕ್ಕಳನ್ನು ದೇವರೇ ಈ ಒಂದು ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ನಡೆಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. ಸ್ವಾಮಿ ಅವರ ಸಭೆಗಳನ್ನ ಯೇಸುವಿನ ಘನವುಳ್ಳ ನಾಮದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ನಿಮ್ಮ ಘನವುಳ್ಳ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸುತ್ತೇವೆ. ಇದನ್ನ ಫೆಲೋಶಿಪ್ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಘನಮಾನ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿದೆ ತಂದೆ. హల్లెలూయా హల్లెలూయా ప్రభువు స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు, వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. చూస్తున్నాం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా వందనాలు వందనాలు ప్రభువా. రాత్రిరాత్రులున్న ప్రభువా మమ్మల్ని ఆయన తండ్రి ఆరోగ్యం ఇద్దరు దయచేసిన ఆయన ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా తండ్రి మేము ఆయన నీ పాదాల దగ్గరికి వచ్చున్నాం ప్రభువా. ఇదో తండ్రి యేసయ్య నాగేశ్వర అయ్యగారు నా ప్రభువా మీరు ముట్టండి, స్వచ్ఛపరచండి ప్రభువా. అయ్యా ఆయన పరిశీలన మీరు ఉండండి తండ్రి. పాపనైనా మంచి సింగర్ తండ్రి, పాపను నా ప్రభువా పాప తండ్రి ఆ పాపను మీరు ముట్టి ఆమె చదువు యేసుకృష్ణ బయట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హలో, प्रार्थना చేసుకుందాం. जमीन और आसमान के मालिक हमारे स्वर्गीय पिता, हम आपको धन्यवाद और शुक्रगुजारी करते हुए सुबह की रोशनी में हम आपके कदमों पर आते हैं. पिछले दिनों से, पिछले सालों से लेकर अभी तक आपने हमें संभाला. इस सुबह की रोशनी में प्रभु जी आपके कदमों पर आकर अब्बा पिता बोल के पुकारने के लिए हम लोग आपके बारे में बताते समय प्रभु जी सही रीति से सत्य के वचन को सही रीति से प्रकट करने के लिए मदद और सहायता कीजिए. और पवित्र नाम से हम मांगते हैं, आमीन. ಆಮೆನ್. పాట హల్లెలూయా హల్లెలూయా. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ విడనాయవు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ విడనాయవు. సర్వలోకము నీకు నమస్కరించును.
స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధించునిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీకు పర్యంతమున్నతమో వర్ణించలేను నీకు పర్యంతము వరకు నడిపించేదయా నా తోడు నీవుంటే అంతే చాలియా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలియా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్వాసలోకములకు కారణభూతుడా ప్రేమ స్వరూపుడా దయగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములైనా గడిచిన 2023వ సంవత్సరం అంతా నేను దగ్గర చాటున భద్రపరిచి ప్రభావి స్తోత్రములు మంచి ఆరోగ్యం ఇచ్చి సేవల మమ్మల్ని వాడుకొని 2005 వేడుకొని ప్రార్థన చెల్లించున్నాము తండ్రి. పరిశుద్ధులైన దేవుడికి మరొకసారి మనందరం కూడా రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతించుకుందాం, గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. మహాగరుడా పరిశుద్ధుడా దేవా మహిమగల రాజా నీకు వందనాలు. మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లుగా తండ్రి. ఆకాశ మహా ఆకాశములో అయా నిత్యము తండ్రి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని నిత్యము వేల దూతలతో కిరీములతో శరాబులతో ప్రభా నిత్యము కొనియాడబడుతున్న దేవా మీకు వందనాలు. స్తోత్రాలయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు అయినా అత్యంత సింహాసనమై ఆశీనుడైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అయ్యా గత సంవత్సరం అంతా కాపాడి రక్షించి పోషించి నైనా ప్రభా ఇగో తండ్రి 2024లో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మిమ్మల్ని స్తుతించడానికే మమ్మల్ని బ్రతికిస్తున్నారు తండ్రి నైనా కనుక మిమ్మల్ని స్తుతించి కనపరుస్తారని మాకు ఆశనైన ప్రభా నిత్యము నిత్యము తండ్రి ప్రభా ఈ సంవత్సరం అన్ని కూడా తండ్రి ప్రభా ఈ దినములన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరిచే భాగ్యాన్ని అందరికీ కలగజేయమని నడుచున్నాం. మీకు మహిమ చెల్లిస్తూ గట్టిగా చప్పలు కొట్టాయినా మనం మహిమపరుస్తాం. గట్టిగా చప్పలు కొట్టాం. ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడుతూ ఇక దేవుని నామని మహిమపరుస్తూ ప్రతి ఒక్కరు నాతో కలిసి పాట పాడుతూ ప్రతి ఒక్కరు కూడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసాలని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసాలని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా గిరీశమే ప్రకృతి కలరాందయు నీ మహిమను
మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, పరిమళించెనే జీవితమే పరిశుద్ధాత్ముడు నాను నడిపించుచున్నానునే, పరిమళించునే జీవితమే పరిశుద్ధాత్ముడు నాను నడిపించుచున్నానునే, పరిశుద్ధాత్ముడు ఆనందించగా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్ముడు ఆనందించగా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిందియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, 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 నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. యేసయ్యా, గత సంవత్సరములన్నీ కూడా కాపాడిన దేవా, సాగిలపడి నమస్కారము చేయాలయ్యా. మీరు చేసిన త్యాగమును బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి నాయన, అయ్యా ఏమి చేసినా, ఎంత స్తుతించినా అయ్యా అది సరిపోదయ్యా తండ్రి. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమమైనడు అయ్యా తండ్రి. అయ్యా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలుగుతాం తండ్రి. మా బ్రతుకంతా మిమ్మల్ని స్తుతించడం తప్ప నాయన. అయ్యా ఇదిగో మీరు చేసిన త్యాగమును బట్టి నాయన తండ్రి, మా బ్రతుకంతా నాయన తండ్రి మీకు విధేయత చూపిస్తూ లోబడుతూ ప్రవర్తండి. మీరు అప్పగించిన పని నమ్మకంగా చేయడం తప్ప నాయన మేమేమి చేయడం ప్రవర్తండి. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలని, సేవకుల్ని, సేవకుల కుటుంబాలని పరీక్షలను ప్రవర్తండి నాయన, సంఘములను నాయన ప్రవర్తండి. మీరు అభివృద్ధి చేసుకున్నందుకు వందనాలయ్యా తండ్రి. అనుక్షణం కంటికి రెప్పవాలి మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలయ్యా. అత్యున్నత సింహాసనపై ఆశుడైన దేవా, ఇదిగో మీకు కనుదృష్టి మా మీద ఉంటుంది ప్రభా తండ్రి. నీచము తండ్రి ప్రతి ఒక్కరి మీద మీకు కనుదృష్టి ఉంటుంది అయ్యా తండ్రి. అయ్యా మీరు చూడకపోతే మేము ఏమైపోతాం తండ్రి. అయ్యా మీ ప్రేమ మా మీద లేకపోతే మేము ఏమైపోతాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినములన్నీ కూడా తండ్రి ఈ నూతన సంవత్సరం మరొకసారి మేమందరం ఇలా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మేము అందరం కలిసి మిమ్మల్ని స్తుతించామయ్యా. ఇప్పుడు ఈ దినమున ప్రభా తండ్రి నాయన ఇదిగో మీ సేవకులు ఏర్పాటు చేసుకొని నాతో, మాతో, మీ అందరితో, మా అందరితో మీరు మాట్లాడమని, సహాయం తెచ్చుకోమని. ఇదిగో తండ్రి ఆరాధనకి యోగ్యుడమైన దేవుడు,
పూజనీయుడైన దేవుడు తండ్రి ప్రభా ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో నిలుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు 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 అని పిలువవలసిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన సంవత్సరం అంతా 2023లో ప్రభా దైవ సేవకులందరూ కలిసి ఎంతో ఘనంగా మంచిగా ప్రతి సోమవారం కలుసుకొని నేను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభా మమ్మల్ని బలపరిచారు. మరి 2024 ప్రభా తండ్రి నూతన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ విధంగా చూసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం అందరు తీసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. నేను మొదటగా టైం చూసుకుంటా ఉంటాను కాబట్టి టైం పాటించాలి. దైవజనులు మొదటగా టైంను పాటించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగు అని అంటే మనకు ఫస్ట్ సూర్యుడు అర్థం వస్తుంది. సూర్యుడు కనబడతాడు. సూర్యుడు స్వయం ప్రకాశకం. చంద్రుడు కూడా వెలిగిస్తాడు, కానీ ఆయన స్వయం ప్రకాశకం కాదు. చుక్కలన్నీ కూడా స్వయం ప్రకాశకం, అంటే తనంతట తానే వెలుగుతాయి అన్నమాట. సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడి అది రిఫ్లెక్ట్ అయినప్పుడు అది ఆర్టిఫిషియల్ లైట్ గా మార్చబడుతుంది. కాబట్టి సూర్యుడు ఏమో స్వయం ప్రకాశకం. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న ఒక స్టార్. సూర్యుడు దగ్గరగా ఉన్న ఒక స్టార్ అంటే చూడండి, ఆ సూర్యుని యొక్క కాంతి పడితేనే మనం ఎండాకాలం దుబాయ్ అటువంటి ప్రాంతాలలో అయితే దాదాపుగా 60 degrees ఉంటుందట. కాబట్టి బ్లో హాట్ బ్లో కోల్డ్ అంటారు. దినములో చాలా వేడి ఉంటుంది, రాత్రి చాలా -డిగ్రీలలో చలి ఉంటుంది. ఆ చలికి చచ్చిపోతాం, ఈ ఎండకు చచ్చిపోతాం, చీమల వల్ల చచ్చిపోతాం. అందుకే అక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు ఎటువంటి ట్రేడింగ్ జరగదు. అన్ని తాళాలేసి ఉంటాయి. బయటకు వెళ్ళాలంటే ఏసీలో పోవాలి. రాత్రి వేళ కూడా -30 degrees ఉంటుంది. ఆ చలి భరించలేం కాబట్టి హీటర్స్ పెట్టుకోవాలి. కాబట్టి భూమి పైన అటువంటి వాతావరణం అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ కూడా దేవుడు ఆకాశము భూమి కలుగును కాకంటే కలిగినవి, నోటి మాటతో కలిగినవి. వాటికి మనం ఇంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే రేపు మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవదూతలే యెషయా గ్రంథం 6:9 ప్రకారంగా 6 రెక్కలుండెను, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎదురుచుండెను అంటారు. కాబట్టి దేవుని సముఖమునున్న దేవదూతలే ముఖం కప్పుకున్నారు అంటే దేవుని యొక్క ఆ వెలుగును వారు చూడలేరన్నమాట. సూర్యుడిని మనము ఇక్కడ ఆర్టిఫిషియల్ అంటే మనకు దేవుని కంపారిజన్ ఆర్టిఫిషియల్ నోటితో చెప్పినటువంటి ఆ యొక్క ఆ సూర్యుడిని ఇలా చూడలేదు. బయట వస్తే చచ్చిపోతాం అటువంటి పరిస్థితి. కానీ పరలోకంలో మనకు దేవుడే వెలుగు. కాబట్టి మనల్ని దేవుడు సేవకుడు అంటే నక్షత్రం అని కూడా మీనింగ్ ఉంది. కాబట్టి మనము దేవుడు మనల్ని ఏ విధంగా పెట్టాడంటే లోకమునకు ఉప్పు అంటున్నాడు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. అన్ని వేస్తుడు నన్నేస్తుడు అంటున్నాడు. అన్ని మసాలాలు వేసాడు, లాస్ట్కి ఉప్పు వేస్తాం. ఆ ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు అని రాయబడ్డాడు. కాబట్టి మనము లోకానికి ఉప్పుగా ఉన్నాం, లోకానికి వెలుగుగా ఉన్నాం.
వెలుగుగా ఉన్న వ్యక్తి ఫస్ట్ మనల్ని మనము ప్రక్షాళన చేసుకోవాలి. వెలుగుగా ఉన్న వ్యక్తి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. వెలుగుగా ఉన్న వ్యక్తి తిమోతికి రాస్తూ పౌలు గారు నోటి మాటలోను ప్రవర్తనలోను పరిశుద్ధత, విశ్వాసం, ప్రేమ ఈ ఐదిట్లో మాదిరిగా ఉండు అంటున్నాడు. అతను ఒక యంగ్ పాస్టర్ కాబట్టి ఆ యంగ్ పాస్టర్స్ ఏ విధంగా అయితే ఉండాలో వేష భాష కావచ్చు, వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు, వెళ్ళి మాట్లాడే విధం కావచ్చు, మనం వెళ్ళే సమయం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విడోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో ముందు మనము ప్రక్షాళన చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు విశ్వాసుల దగ్గరికి వెళ్ళకూడదు. ఒక్కరు అసలు వెళ్ళకూడదు. వారి భక్తులు కలిసి వెళ్ళాలి. ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇట్స్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే అవసరమే, మాస్టర్ గారు విశ్వాసులకు అవసరమే, రాత్రి వేళ కూడా అవసరమే. కానీ అటువంటి అప్పుడు కూడా మనం బహు జాగ్రత్త కలిగి వెళ్ళాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నంటే సైత్రిలో కూడా అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి, ఎక్కడైనా అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకొని దైవ సేవకులుగా వెలుగు అంటే మనం వెళితే అక్కడ వెలుగు ప్రసరింపబడ చేయాలి. వెలుగు అంటే వాక్యం, ఆ వాక్యమే మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటే వేరే విధంగా డైవర్షన్ కావద్దు. వేరే విధంగా వాళ్ళ అవసరతలు ఉంటాయి, మనం ఏది చెప్పినా వింటారు వాళ్ళు. కానీ అలా ఏదో చెప్పుకుంటూ ఎటో వెళ్ళిపోకూడదు. మన మూల వాక్యంలో నుంచి కానీ, మన వాక్యంలో నుంచి కానీ, వారి అవసరతను బట్టి కానీ మనం డైవర్షన్ తీసుకోకూడదు. కాబట్టి మన దైవ సేవకుల పోయిన సంవత్సరం అంతా కూడా నేను గమనించాను. ఇక్కడ నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతంటే అంత మాట్లాడతారు. మనం అందరూ సేవకులమే, చిన్నవారు పెద్దవారు అని లేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వచ్చిన సేవకులు, దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు, వాక్యం రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నేను గమనించాను, వాళ్ళు ఎంతంటే అంత మాట్లాడేస్తా ఉంటారు. కాబట్టి వాక్యంలో సేవకుల గురించి మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రార్థించుకొని వస్తాం వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి. ఇటువంటి సేవకు వచ్చేటప్పుడు మనం ఇంట్లో పర్సనల్ ప్లేస్ తీసుకొని రావాలి, వాక్యం చదువుకొని రావాలి. నిలబడితే వరకే మీది మనం ఇక్కడే ఉంది, చదువుతాను. 10వ అధ్యాయము 19. ఏలాగు మాట్లాడదము, ఏది చెప్పుదము అని చింతించకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. ఇక్కడ ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క వాక్యమును మొదలు పెట్టగానే నీవు నీ వశంలో ఉండవు. జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే నా చిన్న ప్రార్థన చేయగానే, స్తుతి ఆరాధన జరగగానే ఇక్కడ నిలబడ్డ మనిషిని ప్రభు ఆవరిస్తాడు. ఏం మాట్లాడాలో, ఏ వాక్యాలు మాట్లాడాలో ఆయన గైడ్ చేస్తా ఉంటాడు. రోమ 8:26 అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలయనగా యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులలో ఆత్మ తానే విజ్ఞాపన చేసినాడండి. ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఏమేమి అబద్ధాలు ఆడి భార్యను తిట్టి పిల్లలను తిట్టి వచ్చావో మనకు తెలియదు. ఆ ప్రార్థన అనగానే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి ఆయన ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తుంది, కానీ మన ప్రార్థన కాదు. చూసారా? కాబట్టి ఎలాగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించేటప్పుడైనా, వాక్యం చెప్పేటప్పుడైనా, పాట పాడేటప్పుడైనా మనము ప్రాణము, ఆత్మ, దేహము కలవాలి. ఊరికే పెదవులతో పాడవచ్చు కదని పాఠం కాదు. ఆ పాటలో లీనమైపోవాలి. ఆ పాటలో వాక్యం ఉంది. ఆ పాటలోని వాక్యము శక్తి గలది, అది అనుకోవాలి. పాటనే అనుకోవాలి, ప్రార్థనే కదా చిన్నదని అనుకోవాలి, వాక్యమే కదా అనుకోవాలి. 91:9 కీర్తనలో యెహోవా నీవే నాకు ఆశ్రయమని మహోన్నతుల దేవుని నీవు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. చూసారా?
కాబట్టి మనం దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకొని అందులో నివసిస్తున్నాం. వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి డ్వెల్లింగ్ అంటే నివాసం. పరలోకపు తండ్రిని నువ్వు నివాసంగా చేసుకున్నావు, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కింద ఆన్సర్స్, అపాయమేమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులను నీ గుడాలను సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు దేవదూతలు కాబట్టారు. కాబట్టి ప్రతి వాక్యం వెనక ఎంతో నిగూఢమైన మర్మాలు ఉన్నాయి. అవన్నీ ముందు చదువుకొని రావాలి. ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. దైవ సేవకులు మనకు ఒకరిలా వేలు పెట్టి చూపించేటట్టుగా ఉండకూడదు. మనకి ఏదో పండితులం కాదు. ప్రభు మాట్లాడితేనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడితేనే ఏదైనా మనకు ఉంటది, కానీ మన వల్ల ఏది కాదు. ఎంత చదువుకున్నా, ఎంత పండితుడు అయినా ఇట్స్ డజంట్ మ్యాటర్. అక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆవరించాలి. ఆయన మాట్లాడితే మనకు అది జీవం. కాబట్టి ఇది అనుకోవాలి. కాబట్టి ఒకసారి చదవండి.